సో మనకి ఇక్కడ డీసీ వరకు అయిపోయింది కదా మొన్న. ఇప్పుడు ఐపీ అడ్రసెస్ మళ్ళీ దాని తర్వాత ఉమ్, యాక్టివ్ డైరెక్టరీ. ఉమ్. ఓకే, గుర్తున్నాయి కదా అవన్నీ. యా, గుర్తున్నాయి. సో ఇప్పుడు అబ్నార్మల్ ఆర్ మలిషియస్ ఆర్ సస్పిషియస్ ఆర్ ఇల్లిజిటిమేట్ ఏదన్నా అంటారు. ఓకే, అబ్నార్మల్ యాక్టివిటీ అంటారు, లేదా మలిషియస్ యాక్టివిటీ అంటారు, లేదా సస్పిషియస్ యాక్టివిటీ అంటారు, లేదా ఇల్లిజిటిమేట్ యాక్టివిటీ అంటారు. ఓకే, అంటే ఏంటి అసలు? ఈ వీటి మీనింగ్ ఏంటంటే అసలు యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇంటర్నల్ అవ్వచ్చు, ఎక్స్టర్నల్ అవ్వచ్చు. ఇంటర్నల్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని అవ్వచ్చు, లేదా ఎక్స్టర్నల్ అటాకర్స్. ఎక్స్టర్నల్ అంటే ఇంకా అటాకర్స్ అని అంటాం. ఓకే, సో వాళ్ళు ఏదన్నా సస్పీషియస్ యాక్టివిటీ అంటే మలిషియస్ యాక్టివిటీ లైక్ ఏదన్నా అన్అథరైజ్డ్ వెబ్సైట్ ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ ఎంప్లాయీస్ గురించి చెప్తున్నాను. అన్అథరైజ్డ్ వెబ్సైట్ ఓపెన్ చేసి అందులోంచి ఏదన్నా డౌన్లోడ్ చేశారనుకో, యాక్చువల్లీ ఏ వెబ్సైట్ నుంచి కూడా మనం డౌన్లోడ్ చేయకూడదు. మన ఇంటర్నల్ ఎంప్లాయ్ అయినప్పుడు మనకంటూ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి యాక్సెస్. మనకంటూ కొన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తారు, వాటి నుంచి నీకు ఏదన్నా కావాలంటే వాటి నుంచే డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు అని చెప్పి వేరే ఏదన్నా ఎక్స్టర్నల్ దాని నుంచి చేసావంటే అది సస్పిషియస్ యాక్టివిటీ కింద చూస్తారు. ఓకే, సో ఓకే బ్రో. అలాంటిది ఏమన్నా చేసినప్పుడు దాన్ని ఏమంటారంటే మలిషియస్ అంటారు, లేదా అబ్నార్మల్ అంటారు, లేదా సస్పిషియస్ అంటారు, లేదా ఇలెజిటిమేట్ యాక్టివిటీ అంటారు. లెజిటిమేట్ అంటే ఏంటి? లెజిటిమేట్ అంటే మనకు ఒక సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఫాలో అయ్యే ప్రాసెస్ ని లెజిటిమేట్ అంటారు. ఓకే, సో అది ఓకే. దాన్ని మీరు నువ్వు ఏదన్నా చేసావంటే అది ఇల్లెజిటిమేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటి, మనం లెజిటిమేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు టీమ్స్ అప్లికేషన్ ఉన్నది. టీమ్స్ లో మనకు కొన్ని ఛానల్స్ ఉంటాయి అన్నమాట. అందులో నీకు కొన్ని డాక్యుమెంట్స్ పెడతారు. ఓకే, ఆ డాక్యుమెంట్స్ నువ్వు అందులోంచి డౌన్లోడ్ చేసుకుని నువ్వు ఓపెన్ చేసి చదువుకోవచ్చు. అదేంటి, ఆ ప్రాసెస్ ఏంటి? లెజిటిమేట్. అలా కాదు, నాకు ఇందులో వద్దు, నేను వేరే వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకుని చూసుకుంటాను అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వెబ్సైట్ లో నీకు వైరస్ ఉండొచ్చు, ఏమన్నా మలిషియస్ కోడ్స్ అయ్యి పెట్టి ఉండొచ్చు కదా. సో అదేమవుతుంది అప్పుడు? ఇల్లిజిటిమేట్ అవుతుంది, సస్పిషియస్ యాక్టివిటీ అవుతుంది. ఓకే, అబ్నార్మల్ యా, యాక్టివిటీ అవుతుంది. ఓకే బ్రో. ఓకే, నార్మల్ నార్మల్ అంటే మన కంపెనీ ప్రొవైడ్ చేసిన ప్రాసెస్ అది. ఓకే, సో అబ్నార్మల్ అంటే నువ్వు కంపెనీ రూల్స్ ని అవాయిడ్ చేసి నీకు నువ్వు వేరే ప్రాసెస్ చేసే దాన్ని అబ్నార్మల్, లేదా మలిషియస్, లేదా ఇది ఇలా అంటారు. ఓకేనా? సో దానికి వచ్చేసి మనం ఈ డెఫినేషన్ చెప్పుకుంటాం అన్నమాట. అంటే నీకు ఎప్పుడన్నా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఈ డెఫినేషన్స్ అన్నాయి నువ్వు చెప్పాలి. ఇట్ ఈస్ ఏ అన్ఆథరైజ్డ్ యాక్టివిటీ ఈస్ డూయింగ్ బై అన్ ఇంటర్నల్ ఎంప్లాయ్ ఆర్ మేబీ ఎక్స్టర్నల్ అటాకర్. సో చూడు, ఇక్కడ ఈ పాయింట్ అన్నది రావాలి నీకు. ఇంటర్నల్ ఎంప్లాయ్ ఆర్ మేబీ ఎక్స్టర్నల్ అటాకర్, బోత్ రెండు చెప్పాలి. మలిషియస్ యాక్టివిటీ అంటే ఫర్ సపోజ్ అందరూ చెప్పేది ఏంటంటే ఎక్స్టర్నల్ అటాకర్ లేదా హ్యాకర్ అని అంటారు ఈజీగా. అవును అదొకటే బ్రో. కాదు, హ్యాకర్ ఒకటే కాదు, ఇంటర్నల్ ఎంప్లాయ్ కూడా కలుపుకునే చెప్పాలి మనం. ఓకే, ఇది దాని డెఫినేషన్. ఓకే, సో నో ఇంట్రూషన్. సో ఇంట్రూషన్ మీనింగ్ ఏంటంటే ఇది ఇక్కడ మనకి ఈ మలిషియస్ యాక్టివిటీ కానీ, సస్పిషియస్ యాక్టివిటీ కానీ, మేబీ ఇల్లిజిటిమేట్ యాక్టివిటీ ఏమైతే ఉన్నదో దాన్ని ఇంట్రూషన్ అంటాం. ఓకే, ఈ ఇది ఏంటంటే మనం చేసే యాక్టివిటీల్ని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏదైతే మన యాక్టివిటీ చేసామో, ఇల్లీజి అదే ఇల్లీగల్ గా ఏదైతే చేసామో దాన్ని ఇంట్రూషన్ అంటాం. ఓకేనా? రెండిట్లకి డిఫరెన్స్ యా, అర్థమైందా? అర్థమైంది. ఓకే. వితౌట్ పర్మిషన్ తోటి ఏదైనా ఓపెన్ చేస్తే అది ఎలిజిబిలిటీ కిందకి వస్తుంది. అంటే ఇక్కడ నీకు ఏంటంటే అది ఏంటి అన్నది ఇక్కడ చెప్పాం. ఓకే, సో యాక్చువల్ ఇంట్రూషన్ అంటే ఏంటి అన్నది అబ్నార్మల్ ఆర్ మలిషియస్ సస్పిషియస్ ఆర్ లెజిటిమేట్ యాక్టివిటీ అంతే, సింపుల్ గా. ఓకే బ్రో. ఇక్కడ ఇది ఇది ఏం ఇది అంటే ఏంటని చెప్పాం, ఇక్కడ చెప్పుకున్నాం. యాక్చువల్ గా ఇంట్రూషన్ అంటే దీని గురించి చెప్పడమే అంతే. అబ్నార్మల్ ఆర్ మలిషియస్ ఆర్ మలేషియస్. సస్పిషియస్ యాక్టివిటీ అంతే. ఓకే,
సో నో నెక్స్ట్ వచ్చేసి అడ్వైజరీ లేదా అటాకర్ లేదా హ్యాకర్ లేదా థ్రెడ్ యాక్టర్ లేదా ఇంట్రూడర్. అంటే హ్యాకర్ కి ఇన్ని పేర్లు ఉన్నాయన్నమాట. ఓకే, అంటే ఈ మన కార్పొరేట్ వరల్డ్ లో మనం ఇన్ని నేమ్స్ యూజ్ చేస్తాం. ఓకే, హ్యాకర్ అన్నవాడికి. ఓకేనా? అసలు అంటే ఎవరు చూద్దాం. ద పర్సన్ ఆర్ ద యూజర్ is trying to do abnormal or malicious or suspicious or illegitimate or unauthorized activity. That person is called as a intruder or threat actor, attacker, hacker or advisor. That the attacker will or uh, these abnormal activities to gain the data or monitor functions. Monitor ఇది ఓకే, మానిటర్ ద ఫంక్షన్స్. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఇక్కడ అసలు సో ఇక్కడ పర్సన్ ఎవరైతే ఉన్నారో మనకి ఇంటర్నల్ ఎంప్లాయ్ అన్న అవ్వచ్చు ఇక్కడ. ఓకే, మన ఇంటర్నల్ ఎంప్లాయ్ కూడా ఒకవేళ హ్యాకర్ ఉన్నాడు, హ్యాకర్ మన కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఓకే, అలాగని చెప్పి అతన్ని ఇంటర్నల్ ఎంప్లాయ్ అని చెప్పి కన్సిడర్ చేయలేం కదా, అవునా? అవును. ఏదైనా ఎవరైనా సరే ఇంటర్నల్ అవ్వచ్చు లేదా ఎక్స్టర్నల్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటి చెప్పేది, ద పర్సన్ ఎవరన్నా అవ్వచ్చు, ఇంటర్నల్ అవ్వచ్చు ఎక్స్టర్నల్ అవ్వచ్చు. ట్రయింగ్ టు డూ అబ్నార్మల్ ఆర్ మలిషియస్ ఆర్ సస్పీషియస్ ఇలిజిమేట్ ఆర్ అనాథరైజ్డ్ యాక్టివిటీ. చూడు ఇక్కడ అనాథరైజ్డ్ యాక్టివిటీ. అనాథరైజ్డ్ యాక్టివిటీ అన్నది మనకి ఇంటర్నల్ ఎంప్లాయ్కి కన్సిడర్ చేస్తాము, ఎక్స్టర్నల్ ఎంప్లాయ్కి ఎలాగో అది కన్సిడర్ అవుతుంది. ఓకే, సో ఎవరైతే మనకి ఆ, ఈ ఇల్లిజిమేట్ ప్రాసెస్ ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని మనం ఏమంటాం అంటే అటాకర్ అంటాం, లేదా హ్యాకర్ అంటాం, లేదా థ్రెడ్ యాక్టర్ అంటాం, లేదా ఇంట్రూడర్ అంటాం. దేనికి చేస్తున్నాడు తను? ఆ డేటా డేటాని గెయిన్ చేయడానికి, లేదా మన ఫంక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది మానిటర్ చేయడానికి చేస్తున్న ప్రాసెస్. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఇది అర్థమైంది. ఎవరు అన్నది ఇక్కడ. ఓకే, అడ్వైజరీ, అటాకర్, హ్యాకర్, ఇంట్రూడర్ అంటే ఎవరు అని. ఓకే, యా. ఎవరైతే ఇల్లిజిమేట్ ప్రాసెస్ ని చేస్తారో వాళ్ళని మనం అటాకర్ అంటాం లేదా హ్యాకర్ అంటాం. ఓకే, ఫర్ సపోజ్ ఇంటర్నల్ ఎంప్లాయీ ఉన్నాడు, నీకు ఇందాక చెప్పాను చూడు, టీమ్స్ లో మనకి ఇలా డాక్యుమెంట్స్ ఉంటాయి అని చెప్పి. సో అవును. ఆ టీమ్స్ ఆ ఆ డాక్యుమెంట్స్ ఇప్పుడు నువ్వు డౌన్లోడ్ చేసుకుని నీ సిస్టమ్ లో చదువుకోవడం వరకు ఓకే. ఉమ్, ఓకే. అదే డాక్యుమెంట్ ని నీ పర్సనల్ మెయిల్ కి పంపించుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది అది? అది ఎలిజిబిలిటీ కిందకి వస్తుంది. కదా, అప్పుడు అన్ఆథరైజ్డ్. అనాథరైజ్డ్. అప్పుడు నువ్వేమవుతావు? అప్పుడు నేను ఇది ఇంట్రూడర్, అడ్వైజరీ, అవుతావు. అటాకర్, సో సో అది అలా చేయకూడదు కదా. యా. ఒక కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ని నువ్వు ఆ కంపెనీలో ఉన్నంత వరకు నువ్వు యాక్సెస్ చేయగలవు. అంతేగాని నీ పర్సనల్ పంపించుకుని నేను యాక్సెస్ చేసుకుంటాను అని అంటే అదొక ఇల్లిజిటిమేట్ యాక్టివిటీ అవుతుంది. అలాంటి టైంలో ఏమవుతుంది అంటే మళ్ళీ నీ ఇది ఇప్పుడు అలా నువ్వు పంపించుకున్నావు కదా, సో అదన్నది వెళ్ళదు, మాక్సిమం అయితే వెళ్ళదు. కానీ ఇక్కడ మన సిమ్ టూల్ అయితే ఉన్నది చూడు, సిమ్ టూల్ కి ట్రిగర్ ఇస్తుంది. ఇలాగా ఈ యూజర్ ఇలాగా చేస్తున్నాడు అని చెప్పి, ఇలా పర్సనల్ మెయిల్ నుంచి మెయిల్ ఫార్వర్డింగ్ అని ఒకటి ఉంటది అనమాట, అలర్ట్ మెయిల్ ఫార్వర్డింగ్ అన్నది. ఓకే, ఓకే. ఆ మెయిల్ ఫార్వర్డింగ్ అలర్ట్ మనకి ట్రిగర్ అవుతుంది. అప్పుడు ఆ, మనం నీతో పాటు నీ మేనేజర్ కూడా మెయిల్ వెళ్తుంది ఇలా చేస్తున్నాడు అని చెప్పి. అప్పుడు నీ మేనేజర్ ఏం చేస్తాడు, నిన్ను అడుగుతాడు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి. అది నువ్వు కరెక్ట్ కాదు యాక్చువల్గా. నువ్వు ఒక రీజన్ ఇచ్చినా కూడా నిన్ను ఒకవేళ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు, లేదు అని అంటే నిన్ను మొత్తానికి టర్మినేట్ చేస్తారు కంపెనీ నుంచి. సో అందుకని అలాగ చేయకూడదు. ఓకేనా? ఓకే. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏజెంట్. ఏజెంట్ అంటే నథింగ్ బట్ వెండర్ వెండర్ ఎవరైతే ఉన్నాడో తను ప్రొవైడ్ చేసే సాఫ్ట్వేర్ నే మనం ఏజెంట్ అంటాం. ఓకే, వెండర్ ప్రొవైడ్ సాఫ్ట్వేర్ ఇస్ కాల్డ్ యాజ్ ఏజెంట్. మనకి ఎగ్జాంపుల్ గా మనం ఇప్పుడు వాట్సాప్ ఉన్నది,
వాట్సాప్ మనం మొబైల్లో యూజ్ చేస్తున్నాం. మనం అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటున్నాం? ప్లే ప్లే స్టోర్. స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అని సెర్చ్ చేసి మనం అప్పుడు వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే వాట్సాప్ అన్నది సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అది అప్లికేషన్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ కదా. సో బట్ ఆ సాఫ్ట్వేర్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? వాట్సాప్ కంపెనీ. వాట్సాప్ కంపెనీ, అదే ఇప్పుడు మెటా కంపెనీ, అవునా? సో ఓకే. సో అప్పుడు ఏమవుతుంది మనకి? వాట్సాప్ కంపెనీ అన్నది వెండర్, అవునా? ఓకే. అవును. వెండర్ అంటాం ఇప్పుడు మనకి ఎవరైతే ఈ అప్లికేషన్స్ అవి ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని మన కార్పొరేట్ వరల్డ్ లో చెప్తున్నాను నీకు. ఈ ఆ, ఈ వర్డ్స్ అన్ని కార్పొరేట్ వరల్డ్ లో మనకి యూస్ చేస్తాం ఇవన్నీ. ఓకే. యా. మనకి ఎవరైతే ఏదైనా మనకి సర్వీస్ ని లేదా ఆ, ఏదైనా అప్లికేషన్స్ లేదా టూల్స్ ఇదే ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళని వెండర్ అంటాం. సో అదే నీకు నెక్స్ట్ చెప్తాను ఇక్కడ ఉన్నది వెండర్. ఓకేనా? సో ఏజెంట్, ఆ వెండర్ మనకి ఆ సాఫ్ట్వేర్ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దాన్ని మనం ఏమంటాం? ఏజెంట్ అని అంటాం. ఇప్పుడు మనకి ఫోన్ పే ఉన్నది. ఫోన్ పే కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా అవును. ప్లే స్టోర్ నుంచి. సో ఇప్పుడు మనకి వెండర్ ఎవరు? ఫోన్ పే. ఫోన్ పే ఓకే. వాడు వెండర్ అవుతాడు. మనకి అప్లికేషన్ వచ్చేసి ఫోన్ పే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటాం, అది మనకి ఏజెంట్ అవుతుంది. ఆ, మనకి మన ఫోన్ లో తీసుకెళ్ళిపోతుంది. మన ఫోన్ లో అది అప్లికేషన్ రన్ అవుతుందంటే ఆ ఏజెంట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఆ అప్లికేషన్ అన్నది రన్ అవుతుంది. ఓకే. సో అది డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ వెండర్ మనకి అంటే అర్థమైంది. ఎవరైతే మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో అది వెండర్. అంటే ఏజెంట్ అంటే కొంచెం అర్థం కాలేదు బ్రో నాకు అది. ఏజెంట్ అంటే ఏం కాదు, సాఫ్ట్వేర్. మనకు సాఫ్ట్వేర్ ని ఏజెంట్ అంటాం అంట. ఓకే. ఓకే. గాట్ ఇట్ బ్రో. ఓకే. ఒక సాఫ్ట్వేర్ ఫైల్ అంతే అది. అంటే ఇప్పుడు మనకి ఆ మైక్రోసాఫ్ట్ ఓఎస్ ఉన్నది. ఉమ్, అది అవును. ఏంటి? అది సాఫ్ట్వేరే, అవునా? కానీ అందులో ఓకే. అవును. కానీ అందులో మనకి ఇవి ఉన్నాయి. ఏది? ఆ ఆ, ఇదేంటి? ఎంఎస్ ఎక్సెల్లో ఇవి ఉన్నాయి, అవునా? వాటిని ఏమంటాం మనం? ఏజెంట్ అవి అంటాం. మనకి ఇవి అవుతాయి, ఏజెంట్స్ అవుతాయి. ఓకే. దానికి ఇప్పుడు మనకి నీకు ఇందులో అప్లికేషన్ ఇది రన్ అవ్వాలంటే ఇప్పుడు మనకి చూడు, స- ఇది అంటున్నారు ఏది? లైసెన్స్ కీ కొనుక్కోవాలి అని అంటున్నారు, అవునా? కొన్ని అన్నిటికి యాంటీవైరస్ కి ఉమ్, చూస్తాయి పెయిడ్ వర్షన్. ఆ ఆ అవును. సో అదేమవుతుంది అక్కడ మనం ఆ ఏజెంట్ కొనుక్కుంటున్నాం. ఆ ఏజెంట్ మనం ఇందులో యూజ్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు మనకు ఆ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ అన్నది మనకు రన్ అవుతుంది. అంటే ఏంటంటే యా. ఆల్రెడీ ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది, అది కొంచెం మనకి రన్ అవ్వాలంటే ఇంకా సమ్ అదర్ చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఫైల్ మనకి కావాలి. దాన్ని ఏజెంట్ అంటాం అంతే. ఓకే. గాట్ ఇట్. చూడు, ఉమ్, నా దాంట్లో నార్టన్ ఉంటుంది. ఇది నార్టన్ ఉన్నది ఆల్రెడీ, కానీ నేను దీన్ని చేయలేదు, సబ్స్క్రైబ్ చేయలేదు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయాలి అని అంటే నాకు అది చిన్న లైసెన్స్కి ఇస్తుంది, అంటే చిన్న సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తాడు అంతే. ఇది ఆల్రెడీ ఉన్నది, ఇది రన్ అవ్వాలంటే మనకి అది ఉండాలి, ఆ చిన్న సాఫ్ట్వేర్ ఉండాలి మళ్ళీ. ఓకే. ఓకే. అది ఏజెంట్ అంటే. సో పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఫైల్ ఏజెంట్ విల్ ప్రొవైడ్ వెండర్ ఆర్ టూల్ ఆర్ ఓఈఎం అంతే. టూల్ అంటావు, వెండర్ అనొచ్చు, టూల్ అనొచ్చు, లేదా ఓఈఎం అని. ఓకే. ఇది ఏజెంట్ అంటే చిన్న సాఫ్ట్వేర్ ఫైల్ అంతే ఏజెంట్ అంటే నువ్వు చెప్పాల్సింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి వెండర్. వెండర్ అంటే మనకి వెండర్ అండ్ స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు ఈ రెండు చెప్పేస్తాను నీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెండర్ మీనింగ్ ఇయర్. సో వాట్ ఎవర్ ద సర్వీస్, అంటే సర్వీస్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వీఆర్ గెట్టింగ్ ద టూల్స్ ఆర్ లైక్ సాఫ్ట్వేర్ పర్చేసింగ్. మన కంపెనీస్ ఏం చేస్తాయి? టూల్స్ ని అన్ని కొనుక్కుంటాయి కదా. ఇప్పుడు మనకి ఈ సిమ్ అవును. టూల్ అవి ఉన్నాయి, క్యూరేటర్ లేదా ఆ, ఇంకేమున్నాయి మనకి? సుమోలాజిక్, ఇవన్నీ ప్లమ్. వేరే వేరే కంపెనీకి సంబంధించినవి ఏమన్నా. వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కుంటున్నాం. సో వాళ్ళు మనకి వెండర్ అవుతారు. ద పీపుల్, మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొంటున్నామో, ఎవరైతే మనకి అమ్ముతున్నారో వాళ్ళనే వెండర్ అంటాం.
సో ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు రిఫ్రిజిరేటర్ ఉన్నది. రిఫ్రిజిరేటర్స్ అన్ని కంపెనీలు తయారు చేస్తాయి, కానీ మనం ఒక particular గా ఒక కంపెనీ నుంచి కొనుక్కుంటున్నాం, అవునా? ఆ కంపెనీ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏది ఎల్జీ కంపెనీ ఉన్నది. ఎల్జీ కంపెనీ మనకి వెండర్ అవుతుంది. సో అదనమాట. అర్థమైందా నీకు ఇక్కడ? లైక్ అలాగే యా, మొబైల్స్. సో ఇది వెండర్ మీనింగ్. విత్ హూమ్ వీఆర్ పర్చేసింగ్ ఎనీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్, దోస్ పీపుల్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ వెండర్. ఎగ్జాంపుల్, హెచ్పి నుంచి సర్వర్స్ తీసుకుంటాం, ఐబిఎం నుంచి సర్వర్స్ తీసుకుంటాం, ఫిలిప్స్ నుంచి బ- మనకి బల్బ్స్ లేదా అలాంటివి తీసుకుంటాం, విప్రో నుంచి కూడా అలాగే మనకి కంపెనీకి కావాల్సిన బల్బ్స్ లేదా ట్యూబ్లైట్స్ అవి తీసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది, హెచ్పి హెచ్పి అన్న సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది, ఐబిఎం అన్నది సర్వర్స్ ప్రొవైడ్ చేస్తుంది. అప్పుడు మనకి ఇది వెండర్స్ అవుతున్నాయి. మన కంపెనీకి మనం సర్వర్స్ తయారు చేసుకోలేం కదా, కొత్తగా పెట్టే కంపెనీకి. సో ఆల్రెడీ ఇవి అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి వాళ్ళు మనకి వెండర్స్ అవుతారు, అంతే. ఇక్కడ మనం వాళ్ళకి ఏమవుతాం, మనం క్లయింట్స్ అవుతాం. ఓకే, యా. అదనమాట. నువ్వు ఎవరి దగ్గర నుంచి ఏదన్నా కొనుక్కుంటున్నావు అంటే వాళ్ళు నీకు వెండర్స్ అవుతారు. మనం వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం కాబట్టి మనం వాళ్ళకి క్లయింట్స్ అవుతాం, అంతే. ఓకే, అర్థమైందా డిఫరెన్స్? యా, అర్థమైంది. యా. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ అంటే విత్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే మన ఆర్గనైజేషన్ లో ఎవరైతే ఉన్నారో, విత్ హూమ్ వీఆర్ కోఆర్డినేటింగ్ అండ్ కొలాబరేటింగ్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఒక అలర్ట్ అనేది ట్రిగర్ అయింది, ఇందులో సర్వర్ రిలేటెడ్ ఒక అలర్ట్ అనేది ట్రిగర్ అయింది. ఓకే, అప్పుడు నువ్వు ఎవరిని కాంటాక్ట్ అవుతావు? లైక్ మేనేజర్ లేకపోతే సాఫ్ట్ అనలిస్ట్ టీమ్, నువ్వే ఐటీ నువ్వు ఒక- డిపార్ట్మెంట్. నువ్వు సాక్ అనలిస్ట్. ఓకే, ఓకే. ఓకే. సిమ్ టూల్ లో నీకు ఒక అలర్ట్ అన్నది ట్రిగర్ అయింది సర్వర్ రిలేటెడ్, అప్పుడు నువ్వు ఎవరిని కాంటాక్ట్ అవుతావు? పైన టిఎల్ కి కానీ. సర్వర్ సంబంధించింది కాబట్టి అది సర్వర్ టీమ్ ని కాంటాక్ట్ అవుతావు, టిఎల్ కాదు. టిఎల్ ఓకే. ఎప్పుడు నీకు ఎప్పుడు నీ వల్ల కావట్లేదు అని అనుకుంటే దాన్ని క్లోజ్ చేయడం, అప్పుడు టిఎల్ కి వెళ్తావు. ఓకే, ఓకే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏదన్నా అలర్ట్ ట్రిగర్ అయినప్పుడు అది దేనికి సంబంధించింది, అంటే అది ఏ టీంకి సంబంధించింది నీకు అక్కడ తెలుస్తుంది. అంటే సర్వర్ రిలేటెడా, లేదంటే యూజర్ రిలేటెడా, లేదంటే మనకి ఏదన్నా మిషన్, వేరే ఏదన్నా మిషన్ కి సంబంధించిందా అని చెప్పి నీకు తెలుస్తుంది. ఓకే, ఏదన్నా అలర్ట్ ట్రిగర్ అయినప్పుడు. సో అప్పుడు నువ్వు పర్టికులర్ గా ఆ యూజర్ ని కానీ లేదంటే ఆ టీమ్ ని కానీ కాంటాక్ట్ అవుతావు. ఇప్పుడు సర్వర్ రిలేటెడ్ అంటే సర్వర్ టీమ్ ని కాంటాక్ట్ అవుతావు, లేదంటే నెట్వర్క్ లో ఏమన్నా ఇష్యూ వచ్చిందంటే నెట్వర్క్ టీమ్ ని కాంటాక్ట్ అవుతావు. అంటే నెట్వర్క్ రిలేటెడ్ గా ఏమన్నా వచ్చిందంటే, ఇప్పుడు ఫైర్ వాల్ కి సంబంధించింది ఏమన్నా వచ్చింది అనుకో, ఫైర్ వాల్ టీమ్ ని కాంటాక్ట్ అవుతావు. సో ఇలా నీకు ఆ, ఏదైతే నీకు అలర్ట్ అయితే ట్రిగర్ అయిందో దానికి సంబంధించి నువ్వు ఎవరినైతే కాంటాక్ట్ అవుతున్నావో వాళ్ళు నీకేమవుతారంటే స్టేక్ హోల్డర్స్. అంటే నువ్వు ఎవరితో అయితే కొలబరేట్ అయ్యి కోఆర్డినేట్ అయ్యి ఆ టికెట్ అన్నది క్లోజ్ చేస్తున్నావు, అంటే అలర్ట్ అన్నది క్లోజ్ చేస్తున్నావో వాళ్ళు నీకు స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఓకే, అర్థమైందా? యా, అర్థమైంది బ్రో. ఉమ్. అంటే మనకి ఏదైనా అలర్ట్ ఏదైనా ట్రిక్ అయితే ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించింది ఉంటుందో డైరెక్ట్ ఆ ఉమ్. డిపార్ట్మెంట్ వాళ్ళని ఉమ్. కాంటాక్ట్. కాంటాక్ట్ అవుతాం, అప్పుడు నీకు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమవుతారు, స్టేక్ హోల్డర్స్ అవుతారు, అంతే. నువ్వు ఓకే. ఎవరితో అయితే కోఆర్డినేట్ అయ్యి ఈ కింద ఆర్గనైజేషన్ లో, అంటే నువ్వు ఆ సర్వర్ టీమ్ అనే కాదు, ఒక హెచ్ఆర్ టీమ్ కూడా నీకు, హెచ్ఆర్ టీము, ఫైనాన్స్ టీము, ఇంకా సర్వర్స్ టీము, ఫైర్ వాల్ టీము, లేక లేకపోతే ఎండ్ పాయింట్ టీము, వీళ్ళందరూ కూడా నీకు స్టేక్ హోల్డర్స్ అవుతారు. అంటే చెప్పాలంటే వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, వేరే టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు స్టేక్ హోల్డర్సే అవుతాయి. ఓకే, ఓకే బ్రో. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకో. బ్యాంక్ లో మేనేజర్ ఉంటాడు. మేనేజర్, క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్, క్యాషియర్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటి, ఇక్కడ నీకు క్యాష్ స్టేక్ ఫ్లో హోల్డర్. అవ్వాలి అని అంటే వీళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేసుకుంటారు, అవునా? అవును బ్రో. సో
ఉమ్, ఇక్కడ మేనేజర్ కి వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్, ఇప్పుడు క్యాషియర్ కి వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్, అసిస్టెంట్ మేనేజర్ కి వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్, వీళ్ళందరూ అసిస్టెంట్ మేనేజర్ స్టేక్ హోల్డర్స్ అవుతారు అంతే. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మాల్వేర్. మీకు ఇక్కడ స్టేక్ హోల్డర్స్ మీనింగ్ ఏంటంటే, మీనింగ్ ఇక్కడ కూడా చెప్పేసాను. ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విత్ ద పార్ట్ ఆఫ్ సెక్యూరిటీ టీమ్ అండ్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ సెక్యూరిటీ టీమ్ ఆర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అవ్వచ్చు. అంటే మనం ఒకవేళ ప్రొడక్ట్ రిలేటెడ్ కంపెనీలో ఏమైనా జాయిన్ అయ్యామని అంటే అప్లికేషన్స్ మనం టెస్టింగ్ చేయాలి. ఓకే, అలాంటప్పుడు ఏమవుతుంది, ఓకే. అప్లికేషన్ డెవలప్మెంట్ టీం మనకి స్టేక్ హోల్డర్ అవుతుంది. హెచ్ఆర్ టీమ్, లీగల్ టీమ్, సీనియర్ మేనేజ్మెంట్ టీమ్, బోర్డ్ ఆఫ్ ద డైరెక్టర్స్ కూడా మనకి స్టేక్ హోల్డర్స్ అవుతారు. ఓకే, సో ఇది. ఓకే. నెక్స్ట్ బ్రో వచ్చేసి మనకి ఇక్కడ మాల్వేర్. చెప్పు. వెండర్ కింద క్లయింట్ పెట్టలేదు బ్రో, క్లయింట్ చెప్పారు, ఇక్కడ క్లయింట్ రాయలేదు వెండర్ కింద. వెండర్ కింద నీకు క్లయింట్ ఆల్రెడీ నీకు ఇంతకు ముందు వాటిలో చెప్పేసాను. సరే నేను పెడతానులే ఇందులో, నేను తర్వాత పెడతాను. ఓకే, యా ఓకే. సో మాల్వేర్ వచ్చేసి అసలు మాల్వేర్ అంటే ఏంటి? నీకు అది ఒక, అది కూడా సాఫ్ట్వేరే. మాల్వేర్ అంటే అది ఒక సాఫ్ట్వేరే, కాకపోతే దాన్ని ఇల్లీగల్ వేలో యూజ్ చేస్తున్నాం. అంటే ఇల్లి మనకి ఒక డేటాని రిట్రీవ్ చేయడానికి, రిట్రీవ్ అంటే అదే మన డేటాని కలెక్ట్ చేయడానికి, లేదంటే మన ఆ, ఆ, స- ఆ, మనం మానిటర్ చేయడానికి యూజ్ చేసే ఆ యూజ్ చేసే సాఫ్ట్వేర్ నే మాల్వేర్ అంటున్నాం. యాక్చువల్లీ ఇక్కడ మనకి మాల్వేర్ అన్నది ఎలా ఎలా వచ్చిందంటే మలిషియస్. మలిషియస్ అంటే నీకు ఇందాక చెప్పాను. మలిషియస్ అంటే అది కూడా ఒక సాఫ్ట్వేర్ లాంటిది, యాంటీవైరస్ వైరస్ మలిషియస్ అంటే ఒక ఇల్లిజిటిమేట్, సస్పెక్ట్ అంటే ఇల్లీగల్ అందులో యాక్టివిటీ. ఏదన్నా అందులో ఏదన్నా సస్పిషియస్ గా ఉన్నది. ఓకే, సో ఇక్కడ సాఫ్ట్వేర్, మలిషియస్ సాఫ్ట్వేర్లే. ఇక్కడ మలిషియస్ లో ఫస్ట్ 3 లెటర్స్ ని తీసుకొని సాఫ్ట్వేర్ లో లాస్ట్ 4 లెటర్స్ ని తీసుకుని కలుపుకొని ఇక్కడ మనకి మాల్వేర్ అని చెప్పి పెట్టారు. ఓకే, మాల్వేర్ ఈజ్ ఏ మలిషియస్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కోడ్ అంతే. సో ఈ మాల్వేర్ ని ఎవరు డెవలప్ చేస్తారో, అటాకర్, లేదా హ్యాకర్, లేదా ఇంట్రూడర్, లేదా థ్రెడ్ యాక్టర్. ఓకే, వీళ్ళే మనకి ఈ మాల్వేర్ అన్నది దాన్ని డెవలప్ చేయడమో లేదంటే దాన్ని క్రియేట్ చేయడమో చేస్తారు. సో ఆ, ఏ లాంగ్వేజెస్ ని యూజ్ చేసి చేసుకుంటారు? సి++, పైథాన్, పవర్ షెల్, జావా, .NET, ఇన్ని ఈ ఈ ఇంకా ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటిని యూజ్ చేసుకుని వీళ్ళు ఇందులో ఏదో ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ని యూజ్ చేసి వాళ్ళకి కావాల్సిన మాల్వేర్ ని క్రియేట్ చేసుకుంటారు. ఓకే, ఓకేనా? యా ఓకే బ్రో. సో ఇంకా హెచ్టిఎంఎల్ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి అలాగా. సో ఇదన్నమాట మనకి. ఉమ్. ఇప్పుడు వచ్చేసి మనకి ఎగ్జాంపుల్స్ ఆఫ్ మాల్వేర్ టైప్స్. ఇప్పుడు ఇప్పుడు ఆ మనకి ఫీవర్ ఉన్నది. ఫీవర్ లో మనకి ఎన్ని ఉన్నాయి? కోల్డ్ ఫీవర్ ఉన్నది, నార్మల్ మనకి మామూలు వైరల్ ఫీవర్ ఫీవర్, ఉన్నది, వైరల్ టైప్. ఫీవర్ అంటాం, టైఫాయిడ్ అంటాం, జాండీస్ అంటాం. సో అలాగా అవన్నీ కూడా మనకి ఫీవర్ లో ఉంటాయి. అవునా? సో అలాగే ఇక్కడ మాల్వేర్ టైప్స్ లో మనకి ఇవన్నీ రకాలు, ఇవన్నీ టైప్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి వైరస్. ఫస్ట్ వన్ వచ్చేసి వైరస్. నెక్స్ట్ వచ్చేసి వామ్. తర్వాత మనకి ట్రోజన్, ర్యాన్సమ్ వేర్, యాడ్వేర్, స్పైవేర్, లాజిక్ బాంబ్. ఇప్పుడు వచ్చేసి వైరస్. వైరస్ యాక్చువల్గా మనకి వైరస్ మనకి స్ప్రెడ్ అవ్వాలంటే, మనకు ఒక సిస్టమ్ లో మనకి ఎంటర్ అవ్వి అది స్ప్రెడ్ అవ్వాలంటే మనకి దానికి ఒక ఫైల్ అన్నది కావాలి. ఓకే, అంటే ఏదన్నా నువ్వు ఫైల్, అంటే అది మూవీ అవ్వచ్చు, లేదంటే డాక్యుమెంట్ అవ్వచ్చు, లేదా పీడిఎఫ్ అవ్వచ్చు, లేదంటే ఒక ఫైల్ అవ్వచ్చు. ఓకే, ఇది స్ప్రెడ్ అవ్వాలంటే ఈ టైప్ ఆఫ్ మనకి దాంతో పాటు ఇది స్ప్రెడ్ అవ్వాలంటే ఏదో ఒక ఫైల్ కావాలి, ఎక్స్టెన్షన్ ఫైల్ కావాలి. ఓకే, మూవీ అవ్వచ్చు, లేదా సాంగ్స్ అవ్వచ్చు,
సో అవేంటంటే ఫైల్స్ కదా, ఆ ఫైల్స్ తో పాటు ఇది మూవ్ అవుతుంది. దీని అంతటా అది మూవ్ అవ్వలేదు. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. వాటితో పాటు ఇది అవ్వగలదు. ఓకేనా. సో అది వైరస్. ఉమ్, సో ఇప్పుడు తర్వాత ఒక వచ్చేసి ఉమ్, ఏదైనా ఒక డాక్యుమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ లాంటిది ఎంఎస్ వర్డ్ ఇలా పీడిఎఫ్ ఇలాంటి ఫైల్ ని డౌన్లోడ్ చేస్తే ఆ ఫైల్ ఉమ్, తోటి వైరస్ అనేది అటాచ్ అయి ఉంటుంది బ్రో. ఉమ్. ఇలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక కంపెనీలో. అంటే ఇప్పుడు ఆ, నేను హెచ్ఆర్ అనుకో. ఆ, నువ్వేమో నాకు బాగా తెలిసినవాడు అంటే లింక్డ్ఇన్ లో పరిచయం అయ్యి బాగా నాతో ర్యాపో పెంచుకుని నాకు ఇలాగా ఆ, ఏంటి, నాకు అవసరం ఉన్నది, జాబ్ చాలా అవసరం ఉన్నది అని చెప్పి హెచ్ఆర్ తో నువ్వు ర్యాపో పెంచుకుని హెచ్ఆర్ కి సరే నువ్వు నాకు రెజ్యూమ్ పంపించానంటే రెజ్యూమ్ పంపించాడు. అయితే యాక్చువల్ గా తను హ్యాకర్. ఏం ఓకే. చేశాడంటే ఆ ఆ పీడిఎఫ్ తో పాటు ఈ వైరస్ ని అటాక్ చేసి పంపించాడు అనమాట. సో హెచ్ఆర్ ఏం చేసింది, ఓకే మనోడే కదా అని చెప్పి దాన్ని డౌన్లోడ్ చేసింది. డౌన్లోడ్ చేసేస్తే అప్పుడు ఓకే. ఏమైంది ఇంకా, అంతే, మటాష్ మొత్తం. వైరస్. మొత్తం అక్కడ కంపెనీని అప్పుడు హ్యాక్ చేయగలిగాడు. సో ఇలాగా ఈ ఈ ఈ ఈ వేని ఏమంటారంటే ఫిషింగ్ లేదా విషింగ్ ఏదో ఒకటి, ఫిషింగ్ అంటారు యాక్చువల్లీ అది ఈ మెథడ్. ఎందుకంటే నువ్వు అక్కడ తనని, తన యొక్క నమ్మకాన్ని గ్యాదర్ నువ్వు తెచ్చుకొని తన ద్వారా నువ్వు ఆ, ఈ వైరస్ అన్నది నువ్వు పంపించగలిగావు. ఓకే. సో అలా ఉంటాయన్నమాట. అందుకే నీకు ఈ శాండ్ బాక్స్ అన్నది ఉంటదన్నమాట. నువ్వు ఏదన్నా డౌన్లోడ్ చేసి చూడాలని అనుకున్నప్పుడు ఆ శాండ్ బాక్స్ లో నువ్వు డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసి చూసుకుంటే ఈ ఏమవుతుంది, మన ఒరిజినల్ సిస్టమ్స్ అన్నది ఎఫెక్ట్ అవ్వకుండా నీకు ఓన్లీ ఆ శాండ్ బాక్స్ లో ఉంటది కాబట్టి ఒకవేళ అందులో ఏమైనా ఉన్నదంటే శాండ్ బాక్స్ మనకి ట్రిగర్ ఇస్తుంది అనమాట. అందులో ఇలా వైరస్ సంబంధించిన ఉన్నాయి అని చెప్పి. ఓకేనా. అప్పుడు మనకి మన ఒరిజినల్ సిస్టమ్ ఏమి డ్యామేజ్ అవ్వదు, అంటే ఎఫెక్ట్ అవ్వదు. హ్యాకర్ కి అవకాశం లేకుండా ఉంటది. ఓకే. సో యా, ఓకే బ్రో. ఉమ్, అది వైరస్ అంటే మనకి ఆ, ఏదన్నా ఫైల్ ద్వారానే మనకి ఇది మూవ్ అవుతుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కి. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి వామ్. వామ్ ఏంటంటే మనకి లైక్ కరోనా వైరస్ ఉన్నది చూడు. అవును. సేమ్ సేమ్ అంతే, వామ్ కూడా కరోనా వైరస్ లాంటిదే. కరోనా వైరస్ ఎలా స్ప్రెడ్ అయింది మనకి, ఒకరి నుంచి చైనాలో ఒకరికి ఎంత స్టార్ట్. ఎంత ఎంత ర్యాపిడ్ గా మొత్తం మన వరల్డ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అవునా. అవును. సో అదే విధంగా ఈ వామ్ కూడా ఏమవుతుందంటే వన్స్ మనకి నెట్వర్క్ లోకి ఎంటర్ అయ్యింది అని అంటే దానికి ఇంకేం అవసరం లేదు. ఆటోమేటిక్ గా అది రెప్లికేట్ అయిపోతూ ఉంటది ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కి, ఒక సిస్టమ్ నుంచి మొత్తం నెట్వర్క్ అంతా ఇది స్ప్రెడ్ అయిపోతుంది అనమాట వామ్ అంటే. సో వైరస్ కన్నా వామ్ అన్నది చాలా డేంజర్ అన్నమాట. అంటే ఇది దాని అంతటా అదే రెప్లికేట్ అయిపోతూ ఉంటది. అంటే నీకు ఫైల్స్ అన్నది మనకి ఆల్రెడీ ఉన్న ఫైల్స్ మళ్ళీ మనకి ఎక్కువ చేసేయడం, అంటే మోర్ కాపీస్ ని ప్రొడ్యూస్ చేసేయడం, ఆ- అలా మొత్తం ఇచ్చేస్తుంది అనమాట. అంటే వైరస్ కూడా అంతే, అదే చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే వైరస్ అన్నది నీకు ఒక ఫైల్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ వామ్ అంటే ఏంటంటే జస్ట్ నీకు ఒకసారి నెట్వర్క్ లోకి ఎంటర్ అయిందంటే మొత్తం నీకు ఆ నెట్వర్క్ తో ఏదైతే సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉన్నాయో, సర్వర్స్ కనెక్ట్ అయి ఉన్నాయో, ఇంకా ఏదైనా డివైస్, ఏదన్నా ఎలక్ట్రికల్ డివైస్ ఏది కనెక్ట్ అయి ఉన్నా సరే మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది వామ్ అన్నది. ఇది ఓకేనా. వార్ ఫార్మాట్ ఎలా ఉంటాయి బ్రో? అంటే ఇప్పుడు వైరస్ అనేది లైక్ ఒక ఉమ్. ఫైల్ రూపంలో ఉంటాయి కదా. సో ఈ వార్మ్ అనేది ఆహా, ఏ విధంగా ఉంటుంది? కాదు కాదు కాదు. నీకు ఇక్కడ మాల్వేర్ అన్నది ఒక మలిషియస్ కోడ్ అంతే, ప్రోగ్రామ్ కోడ్ అంతే. జస్ట్ నీకు ఆ ప్రోగ్రామ్ కోడ్ అన్నది నీకు స్ప్రెడ్ అవ్వడానికి ఈ ఫైల్ అన్నది యూజ్ చేసుకుంటున్నాం ఇక్కడ, వైరస్ అన్నది. ఓకే. ఓకే. ఇది కూడా ఒక ఏదన్నా ఫైల్ తోనే లేదన్నా పిక్చర్ తోనే ఏదన్నా ఒక డాక్యుమెంట్ లేదా దాంతోనే పంపిస్తాం ఒక్కసారి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు
నీ సిస్టము నా ల్యాప్టాప్ నీ ల్యాప్టాప్ తర్వాత సర్వర్స్ అవన్నీ ఒకే నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్నాయి. ఓకే, అంటే ఓకే. ఒకే వైఫైకి లేదంటే ఒకే ఆ, ఏంటి కేబుల్ ద్వారానో కనెక్ట్ అయి ఉన్నది. వైఫై అవ్వచ్చు లేదంటే కేబుల్ ద్వారానో కనెక్ట్ అయి ఉండొచ్చు. ఓకేనా? సో ఆ టైంలో ఏమవుతుందంటే ఇక్కడ నీకు వైరస్ అన్నది స్ప్రెడ్ అవ్వాలంటే ఒక ఫర్ సపోజ్ నేను ఏదన్నా నాకు ఆల్రెడీ వైరస్ ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నది నా సిస్టంలో. ఓకే, ఓకే. నేనేం చేశాను, నీకు ఒక ఫైల్ను పంపించాను. అంటే ఒక డాక్యుమెంట్ ఏదో పంపించాను, ఇది చూడు ఇది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి నీకు ఒక డాక్యుమెంట్ పంపించాను. సో అప్పుడు నువ్వేం చేస్తావు, ఆ డాక్యుమెంట్ ను ఓపెన్ చేసి చూస్తావు. అవునా? అప్పుడు ఏమవుతుంది, ఆ ఓపెన్ చేసి చూసినందుకు ఆ వైరస్ అన్నది నీ దాంట్లో స్ప్రెడ్ అవుతుంది. ఓకే. నా దాని నుంచి నీ దానికి స్ప్రెడ్ అయ్యింది. అది వైరస్. ఓకే, ఆ వైరస్ స్ప్రెడ్ అవ్వాలంటే ఒక డాక్యుమెంటో లేదంటే పీడిఎఫ్ ఏదో ఒకటి ఉండాలి. అదే అంటే ఒకే నెట్వర్క్ లో ఉన్నా సరే నీకు ఈ వేలోనే స్ప్రెడ్ అవుతుంది. కానీ వామ్ అలా కాదు. వన్స్ నాకు ఇన్ఫెక్ట్ అయ్యింది అని అంటే వామ్ కూడా ఫస్ట్ ఇనిషియల్ గా ఏదైనా దేని ద్వారా అన్నా నీకు రావాల్సిందే. ఫైల్ నుంచి అన్న అవ్వచ్చు లేదంటే డాక్యుమెంట్ అవ్వచ్చు లేదా సాంగ్స్ అవ్వచ్చు లేదా మూవీ అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు. ఫస్ట్ ఇనిషియల్ గా నీకు అది దాని ద్వారానే రావాలి, లేదా పెన్ డ్రైవ్ ద్వారా అవ్వచ్చు. ఓకే, కానీ వన్స్ అది ఒక నెట్వర్క్ లోకి ఎంటర్ అయిందంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి స్ప్రెడ్ అవ్వాలంటే దానికి ఏమీ అవసరం లేదు, ఏ ఫైల్ అవసరం లేదు. డైరెక్ట్ ఇంకా వన్స్ ఒక నెట్వర్క్ లోకి ఎంటర్ అయిందంటే ఇంకా డైరెక్ట్ దాని అంతటా అదే మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంటది. అది వామ్. ఓకే. ఓకే, సో ఇప్పుడు ట్రోజన్. ట్రోజన్ అంటే ఆ నీకు దీనికి ముందు ఒక రోమన్ కథ ఉంటది, స్టోరీ ఉంటది రోమన్స్ ది. గ్రీక్స్ ది రోమన్స్ ది ఎవరిదో ఉంటది, మొత్తం ఇద్దరు. సో వాళ్ళు ఏం చేశారంటే ట్రోజన్ అంటే మనకి ఇక్కడ యుద్ధం జరుగుతున్నాయి, ఇద్దరికి వార్ జరుగుతున్నాయి. అయితే వార్ని ఎండ్ చేసేద్దాం అని చెప్పి ఆ ఒక ఒక గ్రూప్ ఏం చేసిందంటే ఒక హార్స్ బొమ్మని, పెద్ద హార్స్ బొమ్మని తయారు చేసి దాంట్లో ట్రూప్స్ వాళ్ళ సోల్జర్స్ ఉంటారు చూడు, వాళ్ళ సోల్జర్స్ ని అందులో పెట్టి ఈ ఈ కింగ్ అయితే ఎవరు ఉన్నారో, అయితే ఆపోజిట్ కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించారన్నమాట గిఫ్ట్ కింద. ఇక వార్ని ఎండ్ చేసేద్దాము అని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఓకే గిఫ్ట్ కదా అని చెప్పి ఆ బొమ్మను తీసుకెళ్లి వాళ్ళ రాజ్యంలో పెట్టుకున్నారు లోపల. సో వాళ్ళకి తెలియదు లోపల వీళ్ళ వీళ్ళ సోల్జర్స్ ఉన్నారు అని చెప్పి. సో ఇక్కడ ఏమైంది, అంతా పడుకుని పోయారు, నైట్ అయిపోయింది, పడుకుని పోయారు. సో ఆ టైంలో ఏం చేశారు వీళ్ళు, ఈ లోపల ఉన్న సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మొత్తం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసి ఆ కింగ్డమ్ ని ఆక్యుపై చేశారు. సో ఇదే ఇదే సేమ్ వేలో ఇక్కడ ట్రోజన్ అంటే ఏంటంటే ఇది మలేషియస్ సాఫ్ట్వేర్ లాగే అనిపిస్తుంది నీకు ఇక్కడ. మలేషియస్ మలేషియస్ అంటే లెజిటిమేట్ సాఫ్ట్వేర్ లాగే అనిపిస్తుంది. అంటే నీకు చూడు, ఇంతకు ముందు మన జీబీ వాట్సాప్ అయ్యి యూజ్ చేసాం, గుర్తున్నదా? జీబీ వాట్సాప్. యా, అవునవును. ఆ వెబ్సైట్ లో అది ఆ సేమ్ 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 అది ఎలా ఉన్నది, వాట్సాప్ లాగే ఉన్నది, అవునా? అవును. కానీ అదేంటి, అది మలిషియస్ మలిషియస్ సాఫ్ట్వేర్ అది అసలు యాక్చువల్ గా. ఈ జీబీ వాట్సాప్ ఓకే. ఇవన్నీ ఎఫ్ఎం ఏంటంటే వాట్సాప్. ఉమ్, ఈ ఎఫ్ఎం జీబీ వాట్సాప్ వాట్సాప్ అని ఇవన్నీ ఉంటుంది. ఎఫ్ఎం వాట్సాప్. ఎఫ్ఎం జీబీ అవన్నీ కూడా ఏంటంటే మలిషియస్ సాఫ్ట్వేర్ అన్నమాట. ఓకే, సేమ్ మనకి అలాగే కనిపిస్తాయి, కానీ అందులో మనకి నీకు ఆ, ఈ మలిషియస్ సాఫ్ట్వేర్ అన్నది పం పెట్టి పంపిస్తారన్నమాట. సో అదే ఇక్కడ మనకి ట్రోజన్. నీకు లెజిటిమేట్ సాఫ్ట్వేర్ లాగే కనిపిస్తుంది, అప్లికేషన్ లాగే కనిపిస్తుంది, కానీ అందులో ఏముంటది, ఈ మలేషియస్ కోడ్ అన్నది ఉంటది, నీకు కనిపించదు. సో అవునా? కానీ బ్యాక్ ఎండ్ లో చేయాల్సిన పని అంతా అది చేసుకుంటూ ఉంటది. నీ ఫోన్ మొత్తాన్ని ట్రాక్ చేస్తూ ఉంటది, నీ ఫొటోస్ అవన్నీ ఎవరైతే హ్యాకర్ ఎవడైతే ఉన్నాడో వాడికి నీకు వాడికి నీ ఫోన్ కి యాక్సెస్ అన్నది ఇస్తుంది అనమాట. అవునా? ఉమ్. చూడు ఇక్కడ మనకి యాక్చువల్గా ఎన్మ్యాప్ అన్నది ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇది క్లిక్ చేద్దాం.
అంటే ఇది ఇలా వస్తుంది నీకు ఇక్కడ యాడ్స్ ఏమీ లేకుండా ఇలా ఉంటుంది. నీకు ఇందులోంచి డౌన్లోడ్ చేసుకుంటే నీకు మనకి ఒరిజినల్ ప్రోడక్ట్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. కానీ నీకు ఇది కాకుండా చూడు ఇంకా నీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, అవునా? షీట్ అవును. ఉమ్, చూడు ఇక్కడ జాయిన్ ఫర్ ఫ్రీ, లాగిన్, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఉమ్, మన డీటెయిల్స్ ఇక్కడ ని కలెక్ట్ చేసుకోవాలి. చేయడానికి, అవునా? కానీ ఇక్కడ అవును. ఇక్కడ ఏం అడగలేదు. చూడు. డైరెక్ట్ చేసింది పేజ్. ఉమ్, అది. సో అలా నీకు డిఫరెన్స్ అన్నది ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇది ఎన్మ్యాప్ అనేది జనరల్ గా మనకు ఏది కావాలన్నా కానీ దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మొబైల్ ద్వారా కూడా. ఎన్మ్యాప్ మొబైల్ సపోర్ట్ లేదు నీకు, ఓన్లీ ఇది ఎన్మ్యాప్ అన్నది మనకి విండోస్ కి, మ్యాక్ కి, తర్వాత లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వీటికి మాత్రమే ఉన్నది. ఓకే, లైక్ ఇప్పుడు ప్లే స్టోర్ ఎలా సెక్యూరిటీ ఉంటుందో అప్లికేషన్ ఉమ్, కి దాంట్లో నుంచి అఫీషియల్ డౌన్లోడింగ్, సేమ్ మన ఉమ్, సిస్టమ్ లో డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఎన్మ్యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే అది సర్వీస్ కాదు అనేది కాదు కాదు. కనబడుతుంది. ఎన్మ్యాప్ ఎన్మ్యాప్ అన్నది ఒక టూల్ మాట. ఓకే. ఆ ఓకే. ఎన్మ్యాప్ టూల్, ఆ టూల్ ని డౌన్లోడ్ చేసుకుని మనం ఆ వెబ్సైట్ యూజ్ చేస్తున్నాం అంటే అది లెజిటిమేట్ వెబ్సైట్. ఇప్పుడు వాట్సాప్ ఉన్నది. ఓకే. అవును. ఇప్పుడు వాట్సాప్ నువ్వు ఇందులో డౌన్లోడ్ చేసుకోవాలని అంటే వాట్సాప్ అనికి వెళ్ళి కొడతాం, లేదా టీమ్స్ అప్లికేషన్ చూద్దాం. టీమ్స్ అని కొడితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ కి సంబంధించింది వచ్చింది, అవునా? టీమ్స్ అప్లికేషన్ ఎవరిది? మైక్రోసాఫ్ట్ దే, అవునా? సో ఇందులోంచే అవును. నువ్వు డౌన్లోడ్ చేసుకోవాలి. వేరే వేరే దేని నుంచి డౌన్లోడ్ చేసుకున్నావు అంటే నీకు అక్కడ ఏమవుతుంది, మళ్ళీ నీకు అందులో మలిషియస్ సాఫ్ట్వేర్ ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు. ఓకే. ఓకే. ఉమ్. సో అది ఇక్కడ మనకి ట్రోజన్. ట్రోజన్ అంటే అదనమాట. చూడడానికి మనకి లెజిటిమేట్ సాఫ్ట్వేర్ లాగా ఉంటది, కానీ నీకు అందులో మలిషియస్ కోడ్ అన్నది రన్ అవుతూ ఉంటది బ్యాక్గ్రౌండ్ లో. అది ట్రోజన్ అంటే. ఓకే. ఓకే. సో ఉమ్, సో ఆ, అది ట్రోజన్ అంటే నీకు ఇక్కడ ఎగ్జాంపుల్ గా చూపించాలంటే, ఉమ్, చూడు. చూడు ఇది వేరే వెబ్సైట్, అంటే ఒరిజినల్ ఎన్మ్యాప్ వెబ్సైట్ కాకుండా ఇది వేరే వెబ్సైట్. ఇందులో కూడా నీకు ఎన్మ్యాప్ అన్నది దొరుకుతుంది, ఫ్రీ డౌన్లోడ్ అని చెప్పి ఉన్నది, అవునా? ఎస్. హలో. ఆ. కానీ ఇక్కడ నీకు చూడు ఇన్ని ఎందుకు వచ్చినాయి ఈ యాడ్ లో? ఉం? ఇన్ని యాడ్లు ఎందుకు ఉన్నాయి ఇక్కడ? ఇది చూడు, ఈ యాడ్ అన్నది వస్తుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, ఇంటూ అనే కనిపిస్తుంది నీకు అక్కడ. కానీ అది క్లిక్ చేయగానే ఏమవుతుంది, బ్యాక్ ఎండ్ లో మనకి మలేషియా సాఫ్ట్వేర్ అన్నది డౌన్లోడ్ అయిపోవచ్చు. అవ్వచ్చు, సో అవ్వకపోవచ్చు, అది మనకు తెలియదు. ఓకే. సో ఇక్కడ ఆ, ఇది క్లిక్ చేశాను అనుకో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎన్మ్యాప్ అప్లికేషన్ లాగే డౌన్లోడ్ అవుతుంది. అంటే అది ఏం వర్క్ చేస్తుందో మొత్తం అంతా అలాగే ఉంటుంది. కానీ దాంతోపాటు మనకి బ్యాక్ ఎండ్ లో మలేషియా సాఫ్ట్వేర్ అన్నది డౌన్లోడ్ అవ్వచ్చు. ఉం? సో ఇన్ని ఎందుకు ఉన్నాయి ఇక్కడ? చూడు, ఇవన్నీ అవసరమా? ఇది దేనికి సంబంధించింది? ఇది మనకి ఏం కొట్టాం, ఎన్మ్యాప్ కావాలనుకుంటాం కానీ పక్కన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, గేమ్లకు సంబంధించిన ఇవన్నీ. ఉం? చూసావా? సో యా, ఇలా కనిపిస్తుంది ఇంకా. ఉంటాయి, ఇలా ఉంటాయి వెబ్సైట్లు. సో అన్ని వెబ్సైట్లు మనం ట్రస్ట్ చేయకూడదు. ఓకే, నమ్మకూడదు. మనకి ఏదైతే అఫీషియల్ వెబ్సైట్స్ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఏదో. ఓకేనా? సో అది యా. ట్రోజన్ కి సంబంధించింది. సో నెక్స్ట్ వచ్చేసి ర్యాన్సమ్ వేర్ అన్నమాట. ర్యాన్సమ్ వేర్ అంటే మనకి ఇక్కడ పేరులోనే ఉన్నది. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి? ఎవరన్నా కిడ్నాప్ చేసి ఆ మనీ మనం
అడుగుతారు చూడు కిడ్నాపర్స్, దాన్నే మనం ర్యాన్సమ్ ఆ, వేర్ అంటాం. ఓకే. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ర్యాన్సమ్ వేర్ సాఫ్ట్వేర్ అన్నది మనకి మన సిస్టంలోకి ఎంటర్ అయిపోయింది అని అంటే, అక్కడ ఏమవుతుందంటే మనకి మన సిస్టంలో ఏం కావాలి, మన సిస్టంలో ఏం చూసుకుంటున్నాం. ఉమ్, మనకి ఆ, అంటే కావాల్సింది. ఉమ్, మన ఫొటోస్, లేదంటే మన డాక్యుమెంట్స్, లేదంటే ఏంటి మన కావాల్సిన మనకు కావాల్సిన ఏదైతే ఉన్నాయో మన డేటా మొత్తం, అవి మన సిస్టంలో ఉంటాయి. అది ఏం చేస్తుందంటే, ఈ ర్యాన్సమ్ వేర్ ఎంటర్ అయినప్పుడు ఆ డేటాని అంతటిని కూడా ఎన్క్రిప్ట్ చేసేస్తుంది అనమాట. అంటే మనకి ఆ, ఇది ఉమ్, చూడు ఇది ఎన్క్రిప్షన్ అంటే. మనకి ఎన్క్రిప్షన్ ఫార్మెట్ అంటే ఇది. ఇక్కడ నువ్వు ఇది ఏమన్నా చదవగలుగుతున్నావా? నీకు ఇక్కడ ఏమన్నా అర్థం అవుతుందా నీకు ఇది? అస్సలు లేదు బ్రో. కదా. సో ఇలాగా మార్చేస్తుంది అన్నమాట మొత్తం. అంటే నువ్వు నీ ఫోటో అవునాయి, వీడియోస్ అవునాయి, లేదంటే నీకు ఏంటి నీ డాక్యుమెంట్స్ అవునాయి, నీ సంబంధించిన ఏదైనా ఫైల్స్ అవునాయి, అవన్నీ కూడా ఈ ఫార్మెట్ లోకి మార్చేస్తుంది అనమాట. ఓకే. నువ్వు దాన్ని యూజ్ చేసుకోలేవు, అవునా? సో ఇక్కడ ఏమవుతుందంటే తర్వాత నీకు అది ఎంటర్ అయినప్పుడు నీకు ఇలా పాపప్ ఇస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏమవుతుంది, కంప్యూటర్ అన్నది ఆ, ఆ, ఏంటి ర్యాన్సమ్వేర్ అటాక్ కి ర్యాన్సమ్వేర్ అటాక్ అయింది కంప్యూటర్ లో. సో అప్పుడు నీకు ఏమవుతుందంటే ఇలా పాపప్ ఇస్తుంది అనమాట. మనకి హ్యాకర్ కి సంబంధించింది, ఇది హ్యాకర్ కి సంబంధించింది అనమాట. వాడేం చేస్తాడు ఇక్కడ నీకు ఇలాగా నీకు ఏమైంది అన్నది ఇస్తాడు. తర్వాత నీకు రికవర్ రికవర్ కావాలా అని చెప్పి అడుగుతాడు. ఇక్కడ నీకు డీక్రిప్షన్ కావాలని చెప్పి, డీక్రిప్షన్ కావాలంటే మనకి వాడి దగ్గర కీ ఉంటది. ఆ కీ మనకి ఇస్తేనే మళ్ళీ మన డేటా అన్నది మళ్ళీ నార్మల్ అవుతుంది. ఓకే. దాని దానికోసం నువ్వు ఏం చేయాలంటే, నువ్వు పేమెంట్ అన్నది పే చేయాలి. అంటే నీకు అక్కడ ఏం చేశాడు, మన ప్రాక్టికల్ సినారియోలో కిడ్నాప్ సినారియోలో ఏమైంది, ఎవరన్నా మనం కిడ్నాప్ చేసి వాళ్ళని మనం డబ్బులు అడుగుతాం, అవునా? సో అదే విధంగా ఇక్కడ వీడేం చేశాడు, నీ ఫైల్స్ అన్నది ఎన్క్రిప్ట్ చేసి, లైక్ కిడ్నాప్ టైప్ అన్నమాట. నీకు అక్కడ నువ్వు నీకు ఆ ఫైల్స్ కావాలంటే నీకు కీ ఇస్తాను, నువ్వు తీసుకో. నీ ఫైల్స్ నువ్వు తీసుకో, తర్వాత ఆ కీ యూస్ చేసుకొని ఆ కీ నీకు ఇవ్వాలి అంటే నీకు నువ్వు నాకు ఇంత అమౌంట్ అన్నది పే చేయాలి అని అడుగుతాడు. ఓకే. సో అది ఇక్కడ బిట్ కాయిన్స్ వాళ్ళు ఎప్పుడు కూడా, హ్యాకర్స్ అన్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా ఈ క్రిప్టో కరెన్సీని మాత్రమే యూజ్ చేస్తారు, బిట్ కాయిన్స్ మాత్రమే. బిట్ కాయిన్స్ అంటే యాక్చువల్ బిట్ కాయిన్ ఇంకా ఉన్నాయి, కానీ ఎక్కువగా యూజ్ చేసేది బిట్ కాయిన్స్ మాత్రమే. ఈ క్రిప్టో కరెన్సీని మాత్రమే యూజ్ చేస్తారు. ఎందుకు? ట్రాక్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు. సో ఇక నీకు ఇక్కడ చెక్ పేమెంట్ అని కొట్టిన తర్వాత అప్పుడు నీకు ఇక్కడ ఒక కీ అన్నది వస్తుంది. ఆ కీని తీసుకెళ్ళి నువ్వు వాడు ఇచ్చిన తర్వాత డీక్రిప్షన్ నొక్కిన తర్వాత అప్పుడు నీకు నీ డేటా అన్నది మళ్ళీ ఒరిజినల్ ఫార్మాట్ లోకి నీ సిస్టమ్ అన్నది నీకు అవైలబిలిటీలోకి వస్తుంది. ఓకేనా? సో ఇది ఇక్కడ నీకు టైం ఇస్తాడనమాట, ఈ టైంలో అయిపోవాలి అని చెప్పి. ఉమ్, చూడు ఇక్కడ ఉన్నది, వినిపిస్తుందా? చూడు, యువర్ ఫైల్స్ విల్ బి లాస్ట్ ఆన్ 5/19 ఈ టైం లోపు నువ్వు చేస్తేనే అప్పుడు నీకు ఈ ఓ,
ఇది అన్న నీకు నీకు మళ్ళీ నీ ఫైల్స్ అన్నది నీకు తిరిగిస్తాడు అనమాట. లేదు అని అంటే నువ్వు పేమెంట్ చేయలేదు అని అంటే నీకు అది ఇంకా పోయినట్టే. ఓకే. సో దీనికి కాను మనకి కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా బ్యాకప్స్ అన్నవి తీసుకుంటూ ఉంటాయి. ఒకవేళ ఈ వేర్ అటాక్ అన్నది ఎంటర్ అయినా కూడా మన సర్వర్ సైడ్ అవ్వచ్చు లేదా నీ సిస్టమ్ సైడ్ అవ్వచ్చు, అయినా కూడా ప్రాబ్లం లేకుండా ఉండడానికి అని చెప్పి రెగ్యులర్ గా నీకు బ్యాకప్ అన్నది తీసుకుంటుంటారు. ఆ బ్యాకప్ అన్నది లేదనుకో, బ్యాకప్ సర్వర్ అన్నది లేదనుకో, ఒకవేళ ఒరిజినల్ సర్వర్ కి ఎఫెక్ట్ అయిందనుకో, దానివల్ల ఎంత లాస్ ఉంటది? చాలా లాస్ ఉంటది కదా. ఒక్క సర్వర్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆ, ఇది తీసుకో, ఇన్స్టాగ్రామ్ నీకు ఒక సర్వర్ లో రన్ అవుతుంది అనుకో, ఆ సర్వర్ కి సంబంధించిన వేర్ అటాక్ జరిగింది, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఆగిపోతుందా? ఉమ్, మొత్తం ఆగిపోతాయి కదా. అకౌంట్స్ అన్ని. అప్పుడు ఈ కంపెనీకి ఎంత లాస్ అవుతుంది? కొన్ని చాలా లాస్ అవుతుంది. డాలర్స్, చాలా డాలర్స్ లాస్. సో అలాగ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి బ్యాకప్ సర్వర్ ని మెయింటైన్ చేస్తారు అన్నమాట. ఓకే. ఒకవేళ ఈ అటాక్ ఏదైనా జరిగినా కూడా దాని నుంచి వాళ్ళు పోయింది, ఈ సర్వర్ పోయింది అని చెప్పి మొత్తం యాక్చువల్గా ముందు ఏంటంటే రికవర్ చేయడానికి ట్రై చేస్తారు. అంటే ర్యాన్సమ్ వీళ్ళకి పే చేయకుండా, మనీ పే చేయకుండా రికవర్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఆ, అది మాక్సిమం అవ్వదు. ఎందుకంటే వీళ్ళ ఎన్క్రిప్షన్ అన్నది మళ్ళీ నీకు డీక్రిప్ట్ చేయాలంటే ఈ కోడింగ్ అన్నది నీకు చాలా ఒక మిలియన్, ఒక చాలా ఇయర్స్ పట్టేస్తుంది ఆ డీక్రిప్షన్ చెయ్యాలి అని అంటే. ఓకే. సో అందుకను సింపుల్ గా బ్యాకప్ అన్నది మెయింటైన్ చేసుకుంటారు. లేదు అని అంటే ఇంకా బ్యాకప్ కూడా లేదు అని అంటే ఇంకా పర్టికులర్ టైంలో ఇంకా పే చేయాల్సిందే వాళ్ళు. సో అది వేర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి మనకి యాడ్వేర్. ఇందాక మనకి మ్యాప్ ది ఓపెన్ చేసాను చూడు, అక్కడ కింద మనకి యాడ్స్ అన్నది ప్లే అవుతున్నాయి చూడు. ఓకే. అవును. వాటిని యాడ్వేర్ అంటారు. ఓకే. యాడ్స్ ద్వారా మనకి ఈ మలేషియా సాఫ్ట్వేర్ ని ఒకవేళ నువ్వు క్లోజ్ చేయడానికి క్లిక్ చేసినా సరే నీకు అక్కడ మలేషియా సాఫ్ట్వేర్ అన్నది ఎంటర్ అయిపోతుంది. సో అక్కడ నీకు ఇంకా యాడ్స్ అన్నది ప్లే అవుతూ ఉంటుంది, నీ వర్క్ జరగకుండా నీకు అక్కడ యాడ్స్ అన్నది ప్లే అయిపోతూ ఉంటాయి అన్నమాట ఈ యాడ్వేర్ వల్ల. సో అది యాడ్వేర్ అంటే. నెక్స్ట్ వచ్చేసి స్పైవేర్. ఇందులోనే ఉంది మీనింగ్, పేరులోనే ఉన్నది స్పైవేర్. స్పై అంటే ఏంటి? అంటే ఒక హైడ్. ఎవ్- ఎవరికి తెలియకుండా ఒకరిని మనం ఆ, అంటే నువ్వు ఒక పర్సన్ ని తనకు తెలియకుండా తన గురించి నువ్వు అన్ని తెలుసుకోవడానికి, తను ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అన్ని తెలుసుకోవడానికి నువ్వు ఫాలో అవుతుంటావు చూడు, దాన్నే స్పైయింగ్ అంటారు. ఓకే. సో ఇక్కడ మన సిస్టమ్ లో అలా చేయడానికి అవుతుందా? అవ్వదు. దానికోసం మనం మలిషియస్ సాఫ్ట్వేర్ అన్నది ఆ, పంపించాలి. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే స్పైవేర్ అంటున్నాం. ఓకే. ఈ స్పైవేర్ ఇది వల్ల ఇది ఏమవుతుంది? ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా ఉంటాయి కదా బ్రో, ఇది స్పై యాప్స్ అని ఉంటాయి, మొబైల్లో అవును, ఇన్స్టాల్ చేసి. అవును, 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 అవును. సో ఓకే. ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుంది? అప్లికేషన్ అన్నది నీకు కనిపించదు మొబైల్లో. సో అలాగే మన ల్యాప్టాప్స్ అవ్వచ్చు లేదా సిస్టమ్స్ అవ్వచ్చు, అందులో కూడా మనకి ఈ అప్లికేషన్ అన్నది కనిపించదు. డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది, ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది, కానీ నీకు అక్కడ కనిపించదు. కానీ అది ఏం చేస్తుంది? మొత్తం నువ్వు ఏదైతే చేస్తున్నావో, ఇప్పుడు ఇక్కడ ఇలా ఈ మౌస్ కదుపుతున్నాను, లేదంటే ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తున్నాను, ఇందులోకి ఇది క్లిక్ చేశాను, ఇది చూస్తున్నాను. సో మొత్తం ఏమవుతుంది అంటే ఈ స్క్రీన్ మొత్తం కూడా అక్కడ హ్యాకర్ అన్నవాడికి విజిబుల్ గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో తను కావాలని అనుకుంటే ఆ, మన ఫైల్స్ లోకి ఎంటర్ అవ్వి చూడొచ్చు తను, మన ఫొటోస్ చూడొచ్చు, మన వీడియోస్ చూడొచ్చు, మొత్తం మొత్తం మన ఆ, మ్, ఏంటి మన సిస్టమ్ ఏదైతే ఉన్నదో మొత్తం అంతా తన కంట్రోల్లో ఉంటది, తను మొత్తం కూడా చూస్తూ ఉంటాడు అనమాట. ఓకేనా. ఈ- మనకి మామూలుగా వైరస్ అన్నది ఏంటంటే అది కూడా వైరస్ వాము కూడా ఏం చేస్తే అటాకర్ కి ఆ, ఇస్తది. కానీ తను సైలెంట్ గా బ్యాక్ ఎండ్ లో చూసుకుంటాడు తనకి ఏం కావాలి అన్నది. కానీ ఇక్కడ స్పైవేర్ ఏంటంటే మొత్తం నీకు స్క్రీన్ కూడా తనకు విజిబుల్ గా ఉంటది. నీ కెమెరా, నీ స్క్రీన్ మొత్తం అన్ని కూడా తనకి అవైలబిలిటీగా ఉంటాయి అన్నమాట.
ఓకేనా? సో అది స్పైవేర్ అంటే. సో ఇక్కడ ఆ, నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ నువ్వు ఏదైనా పేమెంట్ చేస్తున్నావు అనుకో, పేమెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తావు, కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తావు. అదే టైం ఇది చూడు ఆ, మనకి నానక్ ప్రేమతో సినిమా చూసావా? నాన్న ప్రేమతో. లాస్ట్ లో చూడు, వాళ్ళ కెమెరా ద్వారా వాడి పేమెంట్స్ ని చూసి ఫోటో ఎంటర్ చేస్తాడు. అవునా? ఎస్ అవును, ఫోటో ఫ్రేమ్ లో కెమెరా ఆ, పెట్టాము. సో అదే విధంగా ఆ పేమెంట్స్ అన్నది ఎంటర్ చేయగానే నీకు అక్కడ ఏమవుతుంది, నీ దా నీ దాని నుంచి కాకుండా వాడెవడో యూజ్ చేసుకుని వాడు వాడు చేసేసుకుంటాడు. అవునా? సో అక్కడ నీకు స్క్రీన్ అన్నది విజిబిలిటీగా ఉంటుంది వాడికి, నువ్వేం చేస్తున్నావు మొత్తం ఏంటి అన్నది మొత్తం విజిబుల్గా ఉంటాయి. ఓకే, అది స్పైవేర్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి లాజిక్ బాంబ్. లాజిక్ బాంబ్ అంటే మనకి ఇదొక, అంటే అంత ఇదేం కాదు, దీనివల్ల అంత పెద్ద ఏం అవ్వదు కానీ, ఆ, కానీ కొంచెం మనకి చూడు, మనకి ఎస్ఎంఎస్లు అవి వస్తుంటాయి, 100 100 ఎస్ఎంఎస్లు ఒకేసారి రావడం, లేదంటే కాల్స్ రావడం. బ్రో గుర్తుందా? ఇది లైక్ అవునవును, ఓటీపీస్ వస్తా ఉంటాయి, ఇది బాంబిట్ యాప్. ఆ ఆ సేమ్ అలాగే అన్నమాట ఇది కూడా. అంటే ఓకే. నాన్ స్టాప్ గా అట్లా వస్తూనే ఉంటాయి అవి ఆ ఆ, కంటిన్యూస్. ఉమ్. సో అలాంటి టైంలో నువ్వు వర్క్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా నీకు అవుతుందా? అవ్వదు కదా. బట్ ఉమ్. సో ఇదన్నమాట మొత్తం ఇది. ఓకే, ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పినట్లయితే ఏం ఉమ్, డౌట్స్ ఏం లేవు. ఉమ్. ఓకే. ఇది అర్థమైంది కదా ర్యాన్సమ్ వేర్. యా ఇది అర్థమైంది చాలా బ్రో. చాలా ఇంటర్వ్యూస్ లో నీకు అడుగుతారు ఇది. యా, ఓకే. డాటా డేటాని హ్యాక్ చేసి ఎంక్రిప్ట్ చేసేస్తారు మన డాటాని హ్యాక్ చేసి. హ్యాక్ హ్యాక్ చేయడం కాదు, ఆ సాఫ్ట్వేర్ ఏదైతే మన సిస్టంలోకి కానీ లేదా సర్వర్స్ లోకి కానీ ఎంటర్ అయ్యింది అని అంటే మొత్తం నీ డేటా అన్నది మొత్తం ఎన్క్రిప్ట్ అయిపోతుంది. అంటే నీ ఆ, న్- నీ డేటాకి వాడు కీ అన్నది ప్రొవైడ్ చేస్తున్నాడు, అంటే లాక్ వేసేస్తున్నాడు అన్నమాట. ఓకే. ఓకే. ఆ లాక్ ఓపెన్ చేసుకోవాలంటే నీకు ఆడ కీ ప్రొవైడ్ చేస్తాడు, ఆ కీ ప్రొవైడ్ చేయడానికి నువ్వు మనీ అన్నది పే చేయాలన్నమాట. యా ఓకే ఓకేనా? బ్రో, హ్యాపీ. జస్ట్ నీ ఫైల్స్ కి నీ సిస్టమ్ కి వాడు లాక్ వేసేస్తున్నాడు, అంటే కీని ప్రొవైడ్ చేసి వాడు లాక్ వేస్తున్నాడు అనమాట. సో దానివల్ల నీకు అక్కడ ఓపెన్ చేయడానికి అవ్వదు. ఓకే. యా ఓకే సో బ్రో. అదే. ఓకే. సో అదే. సో అయితే మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. ఓకేనా? యా ఓకే బ్రో. ఓకే అయితే ఇందులో ఇంకా డౌట్స్ ఉంటే అడిగే ఇప్పుడు, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే. ఇది దీంట్లో బ్రో ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అంటే యాంటీ ఉమ్, మలేషియస్ అంటే వైరస్ క్రియేట్ చేసి పంపించడానికి, అంటే ఉమ్. ఓన్లీ అంటే ఇది కోడింగ్ మాత్రమే యూజ్ చేస్తారా, లేకపోతే వేరే కూడా యూజ్ చేస్తారా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారా, వేరే కూడా యూజ్ చేస్తారా? మన మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ ని ఎలాగా డెవలప్ చేస్తున్నాం, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసే కదా. అవునా? యా అవును. అంటే ఇవన్నీ కదా, ఇవి ఎగ్జాంపుల్ గా చెప్పాను. ఇవన్నీ ఇంకా ఉన్నాయి కదా మనకి, హెచ్టిఎంఎల్ ఉన్నది, అదేంటి నోట్ జేఎస్ ఉన్నాయి కదా ఇంకా. అవును, జావా స్క్రిప్ట్ కూడా అయిపోయింది. మ్యాంగో, జావా, ఇంకా. సో అవన్నీ డిజైన్. ఉమ్, ఒక సాఫ్ట్వేర్ ని రెడీ చేస్తున్నావు, కాకపోతే ఆ సాఫ్ట్వేర్ హ్యాకర్ కి ఆ, అనుకూలంగా రన్ అయ్యేలాగా చేసుకుంటున్నాడు వాడు, అంతే. అంటే సేమ్ ఇక్కడ నీకు వాట్సాప్ ఉన్నది, వాట్సాప్ నీకు కెమెరా యాక్సెస్ చేస్తుంది, మైక్రోఫోన్ యాక్సెస్ చేస్తుంది. అవునా? అవును. సో అలాగే ఇక్కడ ఏం చేశాడు, ఆ, వీడు ఏంటి, ఇది అన్నది మనకి ఫేస్బుక్ ప్రొవైడ్ చేస్తున్నది కాబట్టి ఓకే, దానికంటూ కొన్ని సర్టెన్ రూల్స్ అన్నది ఫాలో అవ్వి ఆ, వాళ్ళు ఈ మనకి ఈ సాఫ్ట్వేర్ అన్నది ప్రొవైడ్ చేసి మన అప్లికేషన్ యూస్ చేస్తున్నాం.
ఓకేనా? సో అదే సేమ్ సేమ్ వేలో మనకి హ్యాకర్ అన్నవాడు ఏం చేశాడు? జీబీ వాట్సాప్ జీబీ వాట్సాప్ అని చెప్పి లేదా ఎఫ్ఎం వాట్సాప్ అని చెప్పి తీసుకొచ్చాడు. అవునా? కానీ అది ఒక Yeah. సర్టెన్ రూల్స్ తో ఫాలో అవుతున్నారా? అది సర్టెన్ రూల్స్ ఫాలో అవుతాయి అవి? లేదు లేదు. లేదు కదా. ఇప్పుడు నీ కెమెరాని యాక్సెస్ చేస్తాడు, నీ మైక్రోఫోన్ ని యాక్సెస్ చేస్తాడు. కెమెరాని యాక్సెస్ చేసినప్పుడు ఏమవుతుంది? ఉమ్, వాళ్ళకి మొత్తం నీ సరౌండ్ మనం ఏం చేస్తాం? మనం ఏం చేస్తున్నామో అవన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ మనకి ఏంటంటే మన కెమెరా అన్నది ఆన్ అవ్వకుండా వాళ్ళు ఇండైరెక్ట్ గా యాక్సెస్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఓకే. మన ఫైల్స్ మన సిస్టమ్ లోకి మన ఫోన్ లోకి ఆ సాఫ్ట్వేర్ అన్నది ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ సాఫ్ట్వేర్ అన్నది నీకు ఒరిజినల్ గా రన్ అయ్యేది ఒకటి, కానీ బ్యాక్ ఎండ్ లో నీకు రన్ అయ్యేది వేరే ఉంటది. నీ ఫోన్ యొక్క ఓకే. యాక్సెస్ మొత్తం హ్యాకర్ యాక్సెస్ చేయగలడు. నీ ఫోన్ యాక్సెస్ మొత్తం హ్యాకర్ ఇండైరెక్ట్ హ్యాండ్స్ లో ఉంటది. ఓకే. వాడు నీ ఫోన్ లో ఉన్న ఫొటోస్ చూడొచ్చు, ఫైల్స్ చూడొచ్చు, వీడియోస్ చూడొచ్చు, నీ లొకేషన్ చూడొచ్చు. ఉమ్, తర్వాత ఇంకా నువ్వు ఏదైతే ఏం చేస్తున్నావో అన్ని వాడు చూడగలుగుతాడు. సో అదే మలిషియస్ అండ్ సాఫ్ట్వేర్ అంటే. ఇది ఇంకోటి బ్రో, ఇట్లా ఉమ్, వైరస్ క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటే యూజ్ చేసుకొని చేస్తారా, మల్టిపుల్ యాడ్ చేసి క్రియేట్ చేస్తారా? అది వాళ్ళ ఇష్టం. దాన్ని అది మనం దాన్ని చెప్పలేం. బట్టి అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఆ, ఇప్పుడు ఒక వెబ్సైట్ రన్ అవ్వాలి, దానికి మామూలుగా చెప్పాలంటే హెచ్టిఎంఎల్ సరిపోతుంది. కానీ ఓకే. ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారు? సిఎస్ఎస్ అని చెప్పి యూజ్ చేస్తున్నారు. అది ఎందుకు? సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. అవునా? రెండు రెండు మెర్జ్ చేసి యూజ్ చేస్తున్నారు. జావాను కూడా పెట్టి యూజ్ చేస్తున్నారు. అవునా? సో అలా చెప్పలేం. వాడికి ఏది నచ్చితే వాడు అది చేసుకుంటాడు. ఓకే అలా. బ్రో. ఓకే. ఓకే అయితే ఈవినింగ్ కలుద్దాం. యా ఓకే. ఓకే బాయ్.